ఏందిరా మామ డల్గా ఉన్నావు? అది నా బాబు చేత కొట్టించిందిరా, దాన్ని అంతా చూడాలి. నువ్వే ఫిగర్ పడకు మామ, డైరెక్ట్గా వెళ్ళి రేట్ చేసి పడే. నీకు ఐడియా ఇస్తే కొట్టావేంట్రా? అప్పుడు డైరెక్ట్ గా దానికి ఇచ్చే కట్టేస్తారు. దాని బాబు నా బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అని దొబ్బించుకుంటున్నారుగా. దేనికైనా ముందు ఒక ఆలోచన ఉండాలి. అయితే ఒక ఐడియా. ఏంటది? దెబ్బకు దెబ్బ. ఇదేనా? ఏంటో చెప్పరా. నువ్వు మరి వాళ్ళ కొట్టినట్టు చెప్తాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నిన్నెలా కొడతాను చెప్పు. అయితే సేమ్ నాటకం మనం ఆడదాం. కొంచెం అడ్వాన్స్గా కమిటీ ఏమని కూడా చెప్దాం. ఏమంటావు? ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది. అవును కదా? ఓకే ఓకే బాగుంది. అయితే దాని లవర్ నువ్వే. ఆశివంగా నన్నే రాస్తానంటావేంట్రా? నీకేంట్రా కాకా, నువ్వు సమర్థుడివి, నువ్వు చేస్తావు. అమ్మయ్యా, లెటర్ ఎవరు రాశారు? మిస్టర్ గిరి అంటే మనమే. నీ జవాకం ఇచ్చి ఇదిగో ఈ బహుమతి పంపిస్తున్నాను. ఎవరో చూడకుండా దాచేసుకో. ఎవరు చూడలేదులే. వసావు భార్యమని రావే రావే తొందరగా వసావు. ఎప్పుడు చూసినా నాకు కాసుల పేరు లేదు, వడ్డానం లేదు, రవ్వలెట్లేసి లేదు అని ఒకటే గోల పెడుతుంటావు కదా. ఇదిగో చూడవే, ఎవరో నా ఫ్యాన్ అట నన్ను ఆనందపరచడం కోసం ఇది బహుమతి పంపించాడు. ఈ దెబ్బతో నీ కోరికలన్నీ తీరిపోతాయి. దూల తీరిపోద్ది ఎదవకి. అరుపు వినిపించలేదే, బాక్స్ ఓపెన్ చేయలేదా? అమ్మా ధనలక్ష్మి తల్లి కాపాడమ్మా తల్లి. మీరు వెలగబెడుతుంది ఇదా? నువ్వు ఒంగోలు గెత్తా, నేను వరంగల్ గెత్తున్నట్టున్నావు రబ్బా. బారదే రే బారదే. ఏరా రాత్రి దాగింది ఇంకా దిగలేదా? రాత్రి దిగడమేంటి బా, ఇప్పుడు తాగినా ఎక్కట్లేదు. ఏమైందిరా? పక్కింటి టీవీ సీరియల్ పిచ్చి లేదు. దాని జోలికి ఎందుకు పోయినారు? అదే ఇక్కడికి వచ్చింది. రాత్రి అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడని పిచ్చి. ఇంతకీ ఫైనల్ గా ఏం జరిగిందిరా? ఏం జరిగిందంటే బావా. ఏంటమ్మా? అనేగారేరండి బయటికి వెళ్ళారు. ఈ మధ్య మా బావకి కాలం కలిసి వచ్చి నడిచొచ్చే కొడుకును స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళాడు. జోక్ లాభయ్యా, ఎట్లీస్ట్ వదిన గారన్నా ఉన్నారా? వదినా మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒంట్లో బాగలేదని ఓదార్చనికి పోయింది. నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరయ్యా? నేనున్నానమ్మా, నాకు చెప్పు, ఓదార్స్తాను. నిజంగా అది జరిగినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఏం జరిగినప్పుడమ్మా చెప్పు. ఫోన్ చేసి 5 నిమిషాలు వచ్చి నిన్ను సినిమాకి తీసుకెళ్తాను అన్నారు. నేను చాలా సంతోషించాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. చెప్పు నువ్వు. 10 నిమిషాలు అయింది, పర్వాలేదు అనుకున్నా. అరగంట అయింది, అడ్జస్ట్ అయిపోయా. గంట అయింది, నా గుండెల్లో గంట కొట్టుకోవడం మొదలైంది. నా గుండెల్లో కూడా దడదడ అంటుంది. నువ్వు చెప్పమ్మా. అక్కడ ఆఫీస్ లోంచి కారు ఇలా బయలుదేరింది, ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి లారీ ఇలా బయలుదేరింది. లారీ స్పీడ్ పెరిగింది, కార్ స్పీడ్ పెరిగింది, రెండు ఒకదానికి ఎదురుగా వస్తున్నాయి. నా గుండెలో నాకు దడదడ అనిపిస్తుంది. అప్పుడు డ్రైవర్ క్లోజ్, ఆ తర్వాత లారీ డ్రైవర్ క్లోజ్, వీల్ క్లోజ్, ఆ తర్వాత ఎక్సలేటర్ క్లోజ్. తొందరగా చెప్పు తల్లి, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కరెంట్ పోయింది. ఆ సీరియల్ లో తర్వాత ఏం జరిగిందో తెలియక చచ్చిపోతున్నానన్నా. ఆ సస్పెన్స్ తట్టుకోలేక నా గుండె పగిలిపోతుందన్నా. అంటే నువ్వు ఇప్పటివరకు చెప్తున్నది ఆ పిచ్చి సీరియల్ గురించా? నా సీరియల్ పిచ్చి సీరియల్ అంటావా? అసలు నీకు సీరియల్ గురించి ఏం తెలుసురా? అసలు సీరియల్ పుట్టిన తర్వాత ఆడ విలన్స్ పుట్టారు. అసలు ప్రీతి నిగం కళ్ళు ఇలా 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 తిప్పుతుంటే చంద్రముఖి సీరియల్లో ఎంత పెద్ద మగాడైనా చచ్చిపోవాల్సిందే తెలుసా? అసలు హీరోయిన్స్ ఏడుపు సీన్ లో ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూసి మా గుండె తరుక్కుపోతుంది. ఆడ విలన్స్ పుట్టిందే ఈ సీరియల్స్ లోంచి. అత్త కోడలు ఎలా దెబ్బలాడుకోవాలి, ఎలా కలిసి ఉండాలి, అవతల వాళ్ళని ఎలా టార్చర్ చెయ్యాలి, ఎలా ఏడిపించాలి, అవన్నీ తెలుసుకున్నది ఈ సీరియల్ చూసి. ఏం తెలిసి మాట్లాడావు నువ్వు?
అది బావా నాతో అదే, జరిగింది వీడైపోయాడు. రాత్రి అంతా. గ్రంథంలో రాసిందన్నమాట ఏం రాశాడో కానీ అర్థం కాని భాషలో రాశాడు అది పిల్లాడుకునే బొమ్మ కాదు రాది పేలుతుంది. నేను మిమ్మల్ని షూట్ చేస్తా. ఆడుకోవడానికి అది డమ్మీ కాదురా ఒరిజినల్. ఏదైతే నాకేంటి? అవును అది ఒరిజినల్ గన్ అని నీకెలా తెలుసు? ఏ నీకు తెలీదా? నీ ఇంటి నుంచే కదా నా ఇంటికి వచ్చింది. ఓహో అసలు బిడ్డకి నీదేని మొదలైంది అనమాట. ఒరే ముదురు బెండకాయ. అదిగో మళ్ళీ నువ్వే పండిపోయిన టమాటో, పండిపోయిన టమాటో, పండిపోయిన టమాటో నువ్వే. ఏంటి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా మీరు? అది కాదయ్యా, వాడు నిన్ను కూడా కాదు. ఏమిటా ఇది గన్ను? అమ్మ నా గన్ను, అమ్మ నా గన్ను. అది ఒరిజినల్ గన్ అయ్యా, పేలుతుంది. అదే చెప్తున్నాము. అలా చేసి సరిపోతుంది బావా. నమస్కారం అండి. ఎవరు మీ అమ్మాయి లవర్ని. ఏయ్, ఆగండి, విషయం ఏంటో తెలుసుకోకుండా. శ్రీలత లవర్ అంకుల్ 3 years నుంచి ప్రేమించుకుంటున్నారు. ఏంటయ్యా ఏంటయ్యా నువ్వు చెప్పేది? శ్రీని అడగండి. హాయ్ రవి, ఏంటే ఇదంతా? నా లవర్ అమ్మా, ఆ? నేనే రమ్మన్నాను. అన్ని చెప్పావా? ఏంటి నువ్వు రమ్మనేది వాడు వచ్చేది? రేయ్, మీరు ఆగండి. బాబోయ్, సీన్ రివర్స్ అవుతుందేంటి? సారీ సార్, మీ అమ్మకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీడే నాటకం ఆడమంటే ఆడాను. రే గాడిద సిగ్గులేదారా నీకు? ఆడపిల్లని చూసి నేర్చుకోరా వేధవానే. పోనీలే అంకుల్, వదిలేయండి. వదిలేదేందిరా? నీ పెంపకం ఎంత బ్యాడ్ గా ఉందో చూడు. ఆ పెంపకం గురించి నువ్వే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒక్కలు చెప్తావు నువ్వు. ఆ గొప్ప తిన్నదాని కుటుంబం మీది నువ్వు చేసిన మర్యాద చాలా బాగుంది. ఏ ఇంకా చూస్తావంటే పద. పోరా, ఏయ్, ఇప్పుడు పోరా. వెళ్ళాడు. ఏయ్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నా వల్ల కాదు, అంతే. పెట్టావు ఏందయ్యా నువ్వు నన్ను విసిగించద్దు. ఫోన్ పెట్టాయి. ఏంటమ్మా, ఎప్పుడు లేని డాడీ ఇంత కోపంగా ఉన్నారు? బీపీ అమ్మా, బీపీ. ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మీ పెళ్లి మూలంగా ఇప్పుడు విడిపోయారు కదా. అలా జరగడానికి వీల్లేదమ్మా. నేను చెప్పేది వినరా? టీ తీసుకోండి. వాడిని ఎంత కన్విన్స్ చేసినా వేస్టేనండి. వాళ్ళకే పెళ్లి ఇష్టం లేనప్పుడు మనమేం చేస్తామండి? మీకెవరు చెప్పారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని? అదేంట్రా, ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టమే. నిజమా? ఎంత తీయటి కబురు చెప్పావురా. వాడిప్పుడు అలాగే అంటాడే. రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద జరగకూడదు జరిగితే అందరం తలదించుకోవాల్సి వస్తుంది. అలా తలదించుకునే పని నీ కూతురు ఎప్పుడు చేయదు డాడీ. ప్రామిస్. ఈ పెళ్లి నాకు ఇష్టమే. నమ్మచ్చా? నమ్మండి డాడ్, ఐ ప్రామిస్ యూ. అదేంట్రా, శత్రువుని నాకు ఇష్టం అని చెప్పి కవలించుకోబోతున్నావు? నా లైఫ్ ఏమైనా పర్వాలేదే. డాడీ అంకుల్ కల్లో కూడా విడిపోవడం నేను ఊహించుకోలేను. మనం ఎన్నో ఇష్టపడతాం, ఇష్టపడినవన్నీ పొందుతామా? నా పెళ్లి కూడా అంతే. ఎవడైతే లైఫ్లోకి రాకూడదని కోరుకున్నానో వాడే వస్తున్నాడు. కాలమే చెప్పాలి దీనికి సమాధానం. ఈ రోజుతో అన్నీ అయిపోయాయి. నా నవ్వు, నా సంతోషం అన్నీ అన్నీ నా లైఫ్ నుంచి వెళ్ళిపోయాయి. బాధపడుకో, ధైర్యంగా ఉండు. బాధపడకురా, సొల్యూషన్ వెతుకుదాం. Cheers. పిల్లకాకులు కనింది మనం, మన ముందరే కుప్పిగంతులా. స్నేహంతో కొట్టాం బావా. ఏంటండి పాపం, పిల్లల్ని మాయ చేసి ఇలా మోసం చేస్తారా? పిచ్చిదానా, ప్రపంచంలో మమ్మల్ని ఇద్దరిని విడదీసే విలనం ఇంతవరకు పొట్టలేదా? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదు మమ్మల్ని విడదీయడం. ఒకే రక్తం పంచుకోకపోవచ్చు, ఒక తల్లికి పుట్టకపోవచ్చు, ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే బ్రాండ్ మీద బతుకుతున్నామే మేము. నాకిప్పుడు మస్తు ఖుషిగా ఉంది బిడ్డ. తాగుండి, కడుపార మంచిగా తాగుండి. అది అదే అమ్మా. నాకు తెలుసు బిడ్డ, ఈ తల్లి మీద మీకెంత గౌరవం ఉందో నాకు తెలుసు. ఒరే, మీ ఇద్దరి స్నేహం జన్మ జన్మల రక్త సంబంధంగా మారాలరా. చూడు బిడ్డ, మీ ఇద్దరిని వచ్చే జన్మలో నా కడుపున కవల పిల్లలుగా కనాలని ఉందిరా. అన్ని రెడీగానే ఉన్నాయి కదా? ఉన్నాయి వదినా. అరే ఏంటి వదినా, మీ హస్బెండ్స్ లాగా మీరు కూడా సేమ్ సారీలు కట్టుకున్నారు? కాబోయే వియ్యపురాళం కదా. ఓహో, ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? అవ్వా కళా నిజమా? ఇరాక్ కిరాల్లాగా ఎప్పుడు కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు వాళ్ళిద్దరు ఎలా కలిసిపోయారు చూడండి. అరే రే, ఏమిటే అలా కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నారు? అవతల ముహూర్తం టైం అవుతుంది, వధువురు తీసుకుని రండి. తీసుకుని రండి అయ్యా. అబ్బా, ముందు నువ్వు పదవయ్యా.
పదా టైం అయింది బావా గెస్ట్ అవునవును. బావా మేజర్ గారు వస్తున్నాం. రండి మేజర్ గారు. నమస్తే అండి కంగ్రాచులేషన్స్. వెల్కమ్. మీ ఇద్దరు వియంకులు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ, ఫాతిమా థమ్స్అప్ తీసుకురా మేజర్ గారికి. ఫాతిమా కూల్ డ్రింక్ ఏంటయ్యా? ఓన్లీ థమ్సప్పా? రాత్రికి టెర్రస్ మీద ఫారిన్ విస్కీతో పార్టీ మేజర్ గారు. థ్యాంక్స్ అయ్యా. మీ ఇద్దరు వియంకులు అవుతున్నందుకు నేను పార్టీ ఇస్తా మీకు. రా బావా. కమాన్. ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా, మీ ఇద్దరికి ఎలా వర్కౌట్ అయింది? ఆడదానికి మగాడు ఒక్కసారి భర్త అని ఫిక్స్ అయితే మనసులో ఫిక్స్ అయినట్టే. తను లక్కీ ఫెలో. ఆంటీ మీలో కొత్త అంటే ఎవరు? ఎందుకురా? సూర్య అంకుల్ గిఫ్ట్ ఇచ్చి రమ్మన్నారు. నీ కాబోయే హస్బెండ్ గిఫ్ట్ పంపించినట్టున్నాడు, తీసుకో. వావ్, సూపర్. నీకు బాగా సెట్ అయింది.